హలో, అందరికీ జైబీ. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ గురించి మనం ఈరోజు కొన్ని విశేషాలు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈయన గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారి మీద ఈయన ఓటమి పాలయ్యారు. అయితే 25 ఏళ్ల తర్వాత నరసరావుపేట గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, అంటే నరసరావుపేట పల్నాడు హెడ్ క్వార్టర్, ఆ గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరవేయటం జరిగింది. సో ఇది కొంచెం గొప్ప విషయం అని చెప్పుకోవాలి టీడీపీకి. ఎందుకంటే ఇంతవరకు గెలిచిన పరిస్థితి అయితే లేదు. అప్పుడెప్పుడో కోడేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. ఆ తర్వాత 20 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇప్పుడు చదలవాడ అరవింద్ బాబు గారు అక్కడ గెలిచారు. అయితే మిగతా ప్లేసుల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ అక్కడక్కడ గెలుస్తూ ఉంది, కానీ నరసరావుపేటలో మాత్రం బాగా వేయలేకపోయారు. సో ఇక మనం ఆ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేట గురించి చూస్తే, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి కుటుంబీకులైనటువంటి కాసు మహేష్ రెడ్డి గారు, ఈయన గతంలో పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడే నాకు నరసరావుపేట కావాలని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కాదు, నువ్వు గురజాల నుంచి పోటీ చేయండి, గురజాల నుంచి ఇక్కడ పోటీ చేస్తే నెక్స్ట్ చూద్దామని చెప్పి అన్నారు. అప్పుడు 2019లో పోటీ చేయటం, పార్టీలో చేరటం, పోటీ చేయటం, వెంటనే గెలవటం, ఆయన మంచి క్రేజ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు 2024కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో పోటీ చేసినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయారు. కాసు మహేష్ రెడ్డి గారు గురజాల నుంచి పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు స్థాన చలనం జరిగే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి చూస్తే, కాసు మహేష్ రెడ్డి గారు నాకు నరసరావుపేట కావాలని అడుగుతా ఉన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు నరసరావుపేట కావాలంటారు. అయితే అధిష్టానం నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, ఇప్పుడు గతంలో ఇక్కడ 2-3 సార్లు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు కనుక సత్తెనపల్లి కానీ లేదా గురజాల కానీ వెళ్ళే అవకాశం ఆలోచించుకోవాలంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొస్తే ఈయన గురజాల వెళ్లాల్సి వస్తుంది, లేదా సత్తెనపల్లి వెళ్లాల్సి వస్తుంది. సత్తెనపల్లిలో కూడా ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీకి స్థిరమైనటువంటి నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు, ఆయన్ని ఇప్పుడు మార్పులు చేర్పులు 2-3 నియోజకవర్గాలకు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ కొత్త వ్యక్తి కావాలన్నమాట ఈ 2 ప్లేసుల్లో. సో మరి ఇప్పుడు కుండ మార్పిడి విషయాల్లో గతంలో ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కూడా మార్కాపురం, గిద్దలూరు కుండ మార్పిడి చేశారు. మార్కాపురం క్యాండిడేట్ని, మెయిన్ క్యాండిడేట్ నాగార్జున రెడ్డి గారిని గిద్దలూరు వేసి, గిద్దలూరులో ఉన్న అన్నారాంబాబు గారిని మార్కాపురం వేస్తే ఘోరంగా పరాభవం జరిగిందన్నమాట. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందా, లేకపోతే మరలా ఒక న్యూ ట్రెండ్ని సెట్ చేయొచ్చా అనేది మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలంగా ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఎవరికి ఇబ్బంది లేకుండా సున్నితంగా దీన్ని పరిష్కరించి వారి స్థానాలు సెట్ చేస్తారనేది కాసు మహేష్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి అనుగ్రహం మేరకే ఈ సీట్లు మార్పిడి చేర్పులు అనేవి మాత్రం జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ వార్త అయితే బాగా పల్నాడు జిల్లాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట.